స్నేక్ ఉంది ఇక్కడ. ఆ అబ్బాయి కూడా స్నేక్ లాగే ఉంది. ఈ రోజు మస్కిటో వెళ్తుంది అంతే. ఇండియా. సో ఎలా ఉంది సింగ్ డ్రెస్? Just now we vacate our room. Now we have booked our stay in Ubud next 3 more days. So we divided our stays in Bali, 2 places, like one is Kuta, one is Ubud. So ee Bali ki vachin tarvata okate Kuta lo 2-3 days undali, next Ubud lo 2-3 days, so like 3-4 days plan according to your convenience plan చేసుకోండి. ఇప్పుడే మనం ఉబ్బుద్ దిగి వచ్చాము. ఉబ్బుద్ చాలా కూల్గా ఉంది కంపేర్ టు కుటా. మనం సెలెక్షన్ చేసుకుని పృథ్వీ భీష్మ అని ఒక హోటల్ ఉంది ఇక్కడ, ఆ హోటల్లో సెలెక్షన్ చేసుకున్నాము. సో దిస్ ఇస్ ద హోటల్ అట్మాస్ఫియర్. వచ్చిన తర్వాత ఇక్కడ గణేష ఉంది. చూడండి బాలీలో కోకోనట్ ఎంత పెద్దది ఉంది అని, పెద్ద కోకోనట్. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ కోకోనట్ ఉంటుంది కదా, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడే చాలా హాట్ కదా, డైలీ ఒక కోకోనట్ తీసుకోవాలి, బికాజ్ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీలో డ్రైవింగ్ చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్స్ చాలా మంచిగా ఉంది, వెహికల్ చాలా మంచి ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. టెంపుల్ So this is the temple entrance. చాలా వెరైటీగా ఉంది కదా. తన్హాల్ లాట్, లోహా తన్హాల్ లాట్, the entrance. సో తానాల్లో టెంపుల్ వెళ్ళాలంటే గేట్ నుంచి వెళ్ళాలి. గేట్కి ఏం ఫెసిలిటీ ఉందో నాకు తెలియదు. ఇన్ఫర్మేషన్ సెంటర్. వావ్, నైస్, చాలా సూపర్గా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ పురోహితులు అందరూ వచ్చి చాలా భక్తితో పూజలు చేస్తారు. వాళ్ళ రిచువల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. అలాగే మిడల్లో ఈ టెంపుల్ ఉంది కదా, అందుకే తనా లోట్ అని చెప్తారు. ఇక్కడ ఒక స్నేక్ ఉందంట, ఆ స్నేక్ అందరినీ కాపాడుతుంది అని ఒక నమ్మకం ఇక్కడ ఉంది. సో వాళ్ళ రిచువల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంది, బయట వాళ్ళకి అలో లేదు. వాళ్ళ పూజ విధానం కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంది. సో మనం అక్కడికి వెళ్ళాలి, టెంపుల్ అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, బట్ నో ఎంట్రీ. అంటే బయట వాళ్ళు ఎవరైనా వస్తే ఎంట్రీ ఇవ్వరు. బాలి వాళ్ళే ఉంటారు కదా లోకల్ పీపుల్, వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంది. బట్ టెంపుల్ ఎంట్రీ ఉందంటే చాలా బాగుంటుంది. నాకు టెంపుల్ అంటే ఇష్టం, వెళ్ళాలి, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వెళ్తే. So ఇది బాలి ఆర్కిటెక్చర్. You will get everywhere this kind of architecture.
వా ఒరిజినల్ స్నేక్ ఉంది ఇక్కడ. ఆ అబ్బాయి కూడా స్నేక్ లాగే ఉంది, ఇది కూడా స్నేక్ లాగే ఉంది. ఇప్పుడే టెంపుల్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ చాలా వేడిగా ఉంది, హ్యూమిడిటీ చాలా ఉంది. ఎవరైనా ఇక్కడ రావాలంటే కంపల్సరీ ఒక క్యాప్, తర్వాత సన్ స్క్రీన్ లోషన్, ఒక అంబ్రెలా, షూస్ అన్నీ తీసుకొని రావాలి, లేదంటే అన్నీ అయిపోతున్నాయి. సో నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాను. అక్కడ ఏముంది మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వ్యూస్ చాలా బాగుంది. అంటే రోడ్ ఇక్కడ చాలా నీట్గా ఉంది. ట్రాఫిక్ రూల్స్ అందరూ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. బైక్ లో ఈ రోజు కొంచెం వెళ్ళి డిన్నర్ చేసుకుని తర్వాత మార్నింగ్ మంచి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చాలా కన్ఫ్యూజన్, ఎందుకంటే మన కంట్రీ కాదు కదా, ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని మనకి అర్థం కావట్లేదు. సో వెళ్తూ తెలుస్తుంది. ఒక టైం వస్తే కొంచెం ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ రావాలంటే మంచి ప్లానింగ్ చేసుకొని రావాలి. ఇక్కడ షాపింగ్ స్ట్రీట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాగ్స్ ఉన్నాయి. నేను తీసుకున్నాను ఆల్రెడీ. చాలా బాగుంది. ఇలాంటి యాడ్స్ ఎదురు ఉంది. ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ దొరుకుతుంది. ఇక్కడ కూడా అలాగే తులసి వెజిటేరియన్, ఫుల్ వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి. వెజ్ హోటల్ ఉన్నాయి. ఇక్కడ కూడా న్యూ ఢిల్లీ ఇండియన్ స్టైల్ అండ్ ప్యూర్ వెజ్ హోటల్ జైన్ స్టైల్. సో ఈ రోజు అది నేను టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో మెనూ చూస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు నాన్ వెజిటేరియన్, సో వాళ్ళు కొంచెం నాన్ వెజ్ ఉందని అనిపించింది అని బయటికి వెళ్ళారు, అక్కడ తింటున్నారు. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేయాలి. పాలక్ పనీర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మస్కిటో వెళ్తుంది అంతే. సో ఏ రోజు కూడా నేను చాలా ప్లానింగ్ చేసుకున్నాను. ఉబ్బుద్లో ఉన్నాను. ఎలా ఉంది నా డ్రెస్? ఈ కాస్ట్యూమ్ మీకు నచ్చిందే, ఇలాంటి సేమ్ కాస్ట్యూమ్ కావాలంటే ఈ ఒక నంబర్ పెట్టాను చూడండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. డ్రెస్ కలరు బాగుంది కదా, సో నాకు చాలా నచ్చింది. ఈ రోజే ఫస్ట్ పెట్టుకున్నాను. ఫిట్టింగ్ అని చాలా బాగుంది. థ్యాంక్ యూ సీ అండ్ షైన్ కోమల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ నైస్ కాస్ట్యూమ్. సో మన రిజల్ట్ చూపిద్దాం. ఫస్ట్ అక్కడ చూడండి, అక్కడ కూడా చాలా రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనం వెళ్తే రూమ్స్ ఉన్నాయి. సో మనం తీసుకున్న రూమ్ ఏంటి, ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చూడాలి.
మనకి ఏమైనా స్ట్రెస్ ఉందంటే మైండ్లో అదన్నీ ఇలాంటి ప్లేస్కి వస్తే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే రిలాక్స్ దొరుకుతుంది. సో అక్కడ వరకు వెళ్ళిపోదామా, ఎలా ఉంది చూద్దాం. ఇండోనేషియాలో హ్యాండ్గా కోకోనట్ దొరుకుతుంది. సో మన రెసార్ట్ అలాగే ఉబుద్ ఒక బ్యూటిఫుల్ వ్యూని చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం రైస్ అయిపోయింది అంటే నేను ఇండోనేషియాకి వచ్చి కూడా రైస్ చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఒక్క టైం ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది, బయట ఫుడ్ తిని స్టమక్ అప్సెట్ అయిపోతుంది, ఒక్కొక్క టైం వెజ్ హోటల్ దొరకదు. అందుకోసం నేను ఎక్కడ వెళ్ళినా కూడా రైస్ కుక్కర్ తీసుకుని వెళ్తాను. ఈ పులిహోరని మిక్స్ చేసి మా అమ్మ మంచి బ్రేక్ఫాస్ట్ తినాలి. సో నా పులిహోర రెడీ అయింది. ఎక్కడో వచ్చి ఏం తిన్నా మన ఇండియాలో ఉన్న ఫుడ్. ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకున్నాము. అయ్యో ఇంతమంది ఉన్నారు ఇక్కడ, దొరుకుతుందా మనకు టికెట్? ఉబుద్లో ఉన్న స్వింగ్ ఏం చెప్తారు, I can't pronounce this seriously. Alam, what is the swing name? Yeah. Alas Harumbali. Alas Harumbali. చాలా బాగుంది కదా. Yeah, this way. తెలుస్తుందా? ఇది చాలా వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్? No. Luwa. లువా ఈ లువాకు అదేమో మంచి ఫుడ్ ఇచ్చి తర్వాత పోటీ వస్తుంది. ఆ పోటీ ఇది తింటారంట, ఆ పోటీని ఇక్కడ తింటారంట. అబ్బా ఇది చాలా అంటే చాలా కాస్ట్లీ అంట. This car, not everyone look good luck. Good look. No, But for you color also it looks good. where you come from? Huh? Where you come? India. Oh, Yeah. in Taiwan. Yeah. So beautiful. Thank you. సో ఇది నా స్వింగ్ డ్రెస్ అన్నమాట. స్వింగ్ సూట్ ఓకే, స్వింగ్ డ్రెస్, స్వింగ్ సూట్. సో ఎలా ఉంది స్వింగ్ డ్రెస్?
తిన్నాం. ఇప్పుడే మనం వచ్చాము. ఇదో మనం తీసుకున్న కాస్ట్ని మళ్ళీ రిటర్న్ చేయాలి. అలాగే తీసుకువెళ్తే ఫైన్ పెడతాం అంతే. యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ నాది స్వింగ్ డ్రెస్ అనుకున్నారు. నా స్వింగ్ డ్రెస్ని వాళ్ళు మిక్స్ చేసి అక్కడ పెట్టారు. ఇది నా స్వింగ్ డ్రెస్ కాదు, ఇది నా ఓన్ కాస్ట్యూమ్, మీది కాదు అని నేను తర్వాత ఫోటో ముందు చేసిన ఫోటో చూపించి తీసుకోవచ్చు. వెజిటబుల్ పిజ్జా సో టేస్టీగా ఉంది. చూడండి కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చాలా మంచి మంచి క్రాఫ్ట్స్ ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ చాలా సూపర్గా ఉంది, చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. సో మనం అలాస్థలం స్ట్రీట్ నుంచి ఉబ్బుది వెళ్ళిన రోడ్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్, ఎక్స్ట్రీమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం తీసుకోవాలి అనుకున్నాను, కానీ ఫ్లైట్లో ఎంత వెయిట్ పడుతుంది చూసుకుని తర్వాత తీసుకోవాలి. వా చాలా బాగుంది అండ్ వెరైటీగా ఉంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇట్స్ టూ క్రియేటివ్ అండ్ ఇట్స్ వెరీ క్యాచీ. క్యాచర్ అన్నీ తీసుకోవాలి అని ఉన్నాము. లైట్ వెయిట్ ఏముంది చూసుకొని తీసుకుంటాను. ఇది ఒక క్రాఫ్ట్ సిటీ అనే చెప్తారు ఇక్కడ. సో చాలా పెద్దది ఉంది, ఇది మోర్ దాన్ 5 to 10 kilometers ఉన్నాయనుకుంటాను. సో ఉబ్బుద్దు వెళ్ళిన రూట్లో ఇది ఉంది. ఇక్కడ వస్తే ఈ ప్లేస్ని మిస్ చేయొద్దు. ఇక్కడ రండి, అన్నీ మంచి మంచి ఇన్నోవేటివ్ డెకరేషన్ ఐటమ్స్ని తీసుకువెళ్ళాలి. క్యాచర్ని పర్చేస్ చేసింది. ఇక్కడ చాలా ఆర్ట్ బ్యూటిఫుల్గా ఉంది, నాకు నచ్చింది. బెంగళూరులో దొరుకుతుంది కానీ ఇలాంటి కాదు, వేరేలాగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ లాగా ఉంది కానీ ఇది ఇక్కడే చేసిన ఆర్ట్.
మనం ఉబుద్లో ఉన్న నైట్ లైఫ్ ఎలా ఉంది అని నైట్ సిటీకి తీసుకొస్తాను. ఈరోజు వీకెండ్ కదా, చాలా మంది వస్తారు. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సో 5:30 తర్వాత అందరూ ఈ మార్కెట్కి వస్తారు. ఇక్కడే కూర్చుంటారు, తింటారు, తాగుతారు. మన అమ్మాయికి ఎన్ని కాస్ట్యూమ్స్ ఉన్నా, ఎన్ని క్లాత్స్ ఉన్నా ఇంకా తీసుకోవాలి అని ఆ దాహం ఉంది కదా, అది ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండదు. So today we are in local hotel restaurant in Ubud because we want to try local taste how it is in Bali. Because we are always eating Indian food only. So today we want to try this. What is this? The Gadu Gadu. The food name is Gadu Gadu. Sayur Urukkelu, rice paper roll, golden yellow. Gudu Gudu is a special dish in Ubud. స్పెషల్ డిష్ అంతా. సో ఇప్పుడు మనం గుడుగుడు ఆర్డర్ చేయాలి. గడుగుడు తిని తర్వాత గుడుగుడు అవుతుందో గడుగుడు అవుతుందో చూడాలి. సో ఇప్పుడే మన బాలి లోకల్ ఫుడ్ గడుగడు వచ్చింది. ఇది ఇండియా దొరుకుతున్న సండీగా చెప్తారు. అది ఉంది, ఒక ర్యాప్ ఉంది, చట్నీ ఉంది, ఒక సబ్జీ ఉంది, ఇది ఆలు ఉంది. ఇదే గడుగడు, ఇది పన్నీరు. ఓకే, టేస్ట్ చేసి చూడాలి. ఇంకొకటి రెసిపీ ఆర్డర్ చేశాను, అది నార్మల్ బనానా లీవ్స్ మీద ఇది పెడతారు. రైస్ ఇక్కడ ఎలా ఉంది చూడండి, బాలీలో రైస్ ఉన్నలా రైస్. సో మనం వెళ్ళినప్పుడు మంచిగా రెడీ చేసుకుని ఫ్లవర్ లాగా పెడతాను. వచ్చినప్పుడు గోబీ ఖాళీ ఫ్లవర్ లాగా వస్తాను. అంటే అంత హాట్ ఉంది ఇక్కడ వెదరు. అలాగే షాపింగ్ అని జస్ట్ మార్నింగ్ టు నైట్ వరకు కంటిన్యూ బిజీ అలా ఉంది. అమ్మ ఈరోజు కాసేపు పడుకోవాలి. ఇది కంపల్సరీ తీసుకురావాలి. పెయిన్ కిల్లర్, పెయిన్ స్ప్రే, మిస్టర్ డాక్టర్ పెయిన్ రిలీఫ్. ఓకే, ఇది యాక్చువల్లీ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది నాకు. ఇది బయటికి ఎలా వెళ్తే, షూటింగ్ ఎలా వెళ్తే ఇది కంపల్సరీ కావాలి. సో కాసేపు పడుకుని అంటే 5.5 hours దొరుకుతుంది నిద్ర చేయడానికి. ఎందుకంటే మార్నింగే మనం వెళ్ళాలి ఇక్కడ. సో రేపు కొన్ని ప్లానింగ్ చేసుకున్నాను, అది ఎన్ని వరకు సక్సెస్ అవుతుందో తెలీదు. సో మళ్ళీ రేపు మీట్ చేద్దాం. అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్.